హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొత్తానికైతే అనుకున్నట్టుగానే డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అనుకున్నది ఉన్నది కదా. మొత్తానికైతే షాని అయిపోయిండు. నెక్స్ట్ అభినయశ్రీ కూడా పోతుంది అని చెప్పేసి అన్నారు. పోయింది అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. బట్ అది ఎంతవరకు వాస్తవం అంటే ఖచ్చితంగా వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు మనకు నాగార్జున గారు ఎంతైతే స్టఫ్ ఇవ్వాలో అంత స్టఫ్ ఇచ్చారు కదా. ఇన్ని సీజన్ల నుంచి ఒకటి చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాం. ఏంటంటే చాలా సీజన్స్లో అంతా పూలు చల్లడం, ఏంటంటే ఇక హారతులు ఇవ్వడం, పూజలు చేయడం అలాంటివి మాత్రమే చేసే నాగార్జున గారు ఈరోజు బిగ్ బాస్ను ఎందుకు అలా అన్నారు అంటే రేటింగ్ పడిపోతుందమ్మా. ఎందుకంటే 5% ఎప్పుడు 18 అలా వచ్చే రేటింగ్, టీఆర్పీ రేటింగ్ ఈసారి 5 వచ్చింది. 40 ప్లేస్లో ఉంది బిగ్ బాస్ తెలుగు. సో వీళ్ళందరికీ ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. సో దీనికోసం ఇక నాగార్జున గారు వేడి పుట్టించాల్సి వచ్చింది. బట్ ఈ వేడి పుట్టించిన దానికి నెక్స్ట్ అందరూ సెటిల్ అయిపోయి దీని ఆ ఫైర్ అలానే ఊపుతూ మళ్ళీ 18లో ఊసోబెడతారా, లేకపోతే 5 నుంచి 2కు 3కు తీసుకుపోయి బిగ్ బాస్ నువ్వు సమాధి చేస్తారో రేపటి నుంచి చూడాలి. మొత్తానికైతే సాంగ్ మంచి రొమాంటిక్ సాంగ్ తోటి వచ్చిండ్రు. రొమాంటిక్ డ్యాన్స్ కూడా చేశారు నాగార్జున గారు. ఎప్పుడైనా కానీ చాలా యంగ్గా కనిపిస్తారు కదా. ఆయనకు వయసు ఎప్పుడో ఆగిపోయింది. ఏం చేద్దాంలేండి, అలాంటి అదృష్టం ఎవరికి దక్కుతుంది. ఇక ఫ్రైడే ఏం జరిగిందో చూద్దామని చెప్పేసి అంటే ఇక ఆడియన్స్ తోటి కూడా ఇంటరాక్ట్ అయ్యాడు. అయితే అంతకుముందు మనకేంటంటే ఫ్రైడే ఏం జరిగిందో చూపెడతారు కదా. అందులో ఏంటంటే ఇక ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇప్పుడు గీతు గురించి మాట్లాడుతాడు. ఎవరు, మన శ్రీహాన్. 70-80% అందరూ మారిపోయారు. ఇంకా ఏంటంటే ఎవరు అంటే ఇష్టపడని గీతు కూడా అందరినీ ఇష్టపడడానికి ట్రై చేస్తుంది. నామినేషన్లు పెట్టాలంటే భయం వేస్తుందట. మరి ఆ మాత్రానికి ఎందుకంటే భయం వేస్తుందా, అదే మనసు రావట్లేదట. భయం వేయట్లేదు, మనసు రావట్లేదట. మనసు రాకపోతే బయట బిగ్ బాస్ హౌస్లో ఉన్నదే నామినేషన్స్ చేయడానికి. మండే వస్తే నామినేషన్ చేయాలి, మిగతా గేమ్స్ వచ్చినప్పుడు ఆడాలి, మిగతా అప్పుడు మీ ఇష్టం. తర్వాత ఇక అభినయశ్రీ బాధపడుతుంటే నువ్వు రోహిత్ గారు పోరు అని చెప్పేస్తుంది. ఎవరు, శ్రీ సత్య. ఎందుకంటే మీకు చాలా మంచి బయట పేరుంది, మంచి అభిమానులు ఉన్నారు, వాళ్ళందరూ ఓట్లు వేస్తారు అని చెప్పేసి ఏదో చెప్తుంది. బట్ బయట ఉన్నంత మాత్రాన హౌస్లో ఓట్లు అంటే బయట జనాలు అభిమానులు బిగ్ బాస్ను చూడరు. అంటే చూసినా కానీ వాళ్ళకు నచ్చిన వాళ్ళకు మాత్రమే ఓటేస్తారు కాబట్టి ఉంటారు అని అదైతే లేదు. బట్ ఆదిరెడ్డి కరెక్ట్ చెప్పారు. నాకు ఏంటంటే రేవంత్ ఫైమా తప్ప మిగతా వాళ్ళందరి మీద డౌటే అని చెప్పేసిండు. డైరెక్ట్ చెప్పిండు. సో డైరెక్ట్ చెప్పింది అది మాత్రం పర్ఫెక్ట్. ఎందుకంటే ఆదిరెడ్డి ప్రిడిక్షన్స్ అని కాదు, రివ్యూస్ ఇచ్చేసి ఎలా జరగబోతుంది అనేది మాత్రం పర్ఫెక్ట్గా ఇస్తున్నాడు. కానీ ఆట మాత్రం ఆడటం లేదు, ఖచ్చితంగా ఆడటం లేదు. ఆయన ఎన్ని చెప్పినా చెప్పకుండా మా రివ్యూర్ అయినా కానీ ఆయన ఆడట్లేదు కాబట్టి ఆడట్లేదని చెప్తున్నా. ఇక గీతును వీళ్ళిద్దరు మళ్ళా మాట్లాడుకుంటున్నారు. గీతును ఆదిరెడ్డి మాట్లాడుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే సంస్కారం గురించి మాట్లాడుకుంటున్నారు. సంస్కారం అనేది ఎవరి సంస్కారం వారిది, ఇంకొకరిని హేళన చేయడానికి కూడా వీల్లేదు. బట్ ఏంటంటే రేవంత్ ఏదో అన్నాడు కదా, అది సంస్కారం ఉన్నవాళ్ళు ఇలా చెయ్యరు అలా చెయ్యరు అంటే ఇక్కడ నామినేషన్లో ఉన్న వాళ్ళందరూ సంస్కారం లేని వాళ్ళ అని చెప్పేసి గీతు అన్నది. బట్ అది రేవంత్ మీద దోస్తుంది. మరి ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కాలేదు. ఇక తర్వాత శ్రీహాను అద్దం ముందు ఉండేసి ఇలా తయారవుతుంటే వెనక వాసంతితోటి ఇనయన ఇట్లా తిరుగుతారు చూడు, అట్లా తిరుగుతారు చూడు అని చెప్పేసి ఇది. అయితే ఈ వీళ్ళిద్దరు డిస్కషన్ అయిపోయిన తర్వాత, అదే అద్దం ముందు చూసుకున్న డిస్కషన్స్ అయిపోయిన తర్వాత చల్లని మజ్జిగ తయారు చేసినాం తీసుకోపోండి అని చెప్పేసి అక్కడ చెప్తే రేవంత్ నేహాను నాకు కూడా ఒక గ్లాస్ తీసి పక్కకు పెట్టి, ఎవరిది వాళ్ళు పక్కకు పెట్టుకోని అంటే నాది కూడా గ్లాస్ పక్కకు పెట్టామని చెప్పేసి ఏదో కొంచెం ర్యాష్గా మాట్లాడింది అనుకో. దానికి మన ఎవరు
నేహ, నువ్వు నీకు నచ్చిన ఒకరి ఇద్దరితో తప్ప వేరే వాళ్ళతో ప్రేమగా మాట్లాడవా అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది. దీంతో మనకు ఫ్రైడే చూపించాల్సింది చూపించేశారు. తర్వాత ఇక లోపలికి వచ్చిన ఆడియన్స్ తోటి నాగార్జున గారు ఇంటరాక్ట్ అయ్యి మీకు ఎలా అనిపించింది బిగ్ బాస్ అంటే, ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నట్టు అనిపిస్తుంది సార్ అంటే, లేదు వాళ్ళు చిల్ అవ్వడానికి లోపలికి వచ్చారు, బట్ వాళ్ళు ఆడుతున్నట్టయితే నాకు అనిపించట్లేదు అని చెప్పేసి చెప్పేశారు. అంటారు మాస్కులు పెట్టుకున్నారు, ఇంకా మాస్కులను తీసేయాలి అని చెప్పేసి, ఇదే మాస్కులను పెట్టుకున్నారు అని చెప్పేసి అంతకుముందు సీజన్లో, అదే ఓటీటీకి ముందు సీజన్లో మాస్కులను తొలగించడానికి ఏదో కొంచెం ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు ఫస్ట్ నుంచే ఫైర్లో ఉన్నారు కాబట్టి ఫాస్ట్ అయిపోయారు. బట్ వీళ్ళు ఏంటంటే చాలా స్లో, మాస్కులు తీయాలంటే అగ్గి పెట్టాల్సిందే, అందుకే ఇవాళ అగ్గి పెట్టేసి మొత్తానికి అయితే. ఇక ఓపెన్ చేయగానే ఇక బాలాదిత్యను, షైనీని, సుదీప, వసంతి, శ్రీ సత్య, మదర్ ఇండియన్ ఫ్యామిలీ, అదే మదర్ ఇండియన్ ఫ్యామిలీ అని నేను రాసుకున్నా, మెరీనా అండ్ రేవంత్, తర్వాత కీర్తి, శ్రీహాన్, అభినయశ్రీ, వీళ్ళందరినీ లేచి వెనక్కి వెళ్ళిపోమని చెప్పారు. ఇక ముందు కూర్చున్న వాళ్ళ దాంట్లో ఇక అందరికీ క్లాస్ వీకెండ్ అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే ఫైమా ఏంటంటే ఆడిన తీరు నచ్చిందంటే, లేదు సార్ ఇచ్చాను మంచిగానే ఇచ్చాను అంటే, ఇప్పుడు రేవంత్ విషయంలో తీసుకుంటే, ఇప్పుడు రేవంత్ నిన్ను ఒక రిక్వెస్ట్ చేశాడు ఏంటంటే, అక్కడ ఆ రౌండ్ అనేది వస్తే నువ్వు గెలిచిపోతావు కానీ నువ్వు ఇయ్యలేదు. కానీ నెక్స్ట్ దాంట్లో నీకు అదే రేవంత్, నువ్వు ఆడలేని పొజిషన్లో రేవంత్ ఆడినప్పుడు నీకు హెల్ప్ చేశాడు, కానీ అక్కడ నువ్వేంటంటే హెల్ప్ తీసుకున్నావు కాబట్టి తను నువ్వు నమ్మేశావు. మరి ఎందుకు తను అదే మన సంచలకంగా ఉన్నప్పుడు నువ్వు చేతితో తట్టావు అని చెప్తే ఎందుకు తీసుకోలేకపోయావు అని చెప్పేసి అంటే, లేదు సార్ ఎమోషన్లో తట్టింది అది ఇది చెప్పేసింది. మొత్తానికైతే తను చెప్పింది తప్పు అని చెప్పేసి పర్ఫెక్ట్గా చెప్పాడు. మళ్ళీ తర్వాత ఏంటంటే తనను ఓడించడానికి నువ్వు వాడావు, అది పర్ఫెక్ట్ కాదు. నువ్వు పక్క వాళ్ళని ఓడించి ఆడటం కరెక్ట్, కానీ పక్క వాళ్ళు ఓడడానికి ఆడటం ఇది కరెక్ట్ కాదు. నేను ఓడిపోయినా పర్లేదు, పక్క వాళ్ళు గెలవకూడదు అని ఆడటం మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇచ్చారు. బట్ ఇది కూడా పర్ఫెక్ట్ అనిపించింది. సో ఇలా నాగార్జున గారు సూపర్ ఫైర్ అనిపించేసింది బా. తర్వాత చంటి కెప్టెన్సీ టాస్క్ను ఎందుకు సీరియస్గా తీసుకోలేదు, ఎందుకంటే మనకు ఆ టాస్క్ అనేది ఏంటంటే కామెడీ చేసి పడేసింది కదా. తర్వాత సూర్య కూడా ఇదే చేశాడు, ఎందుకంటే దానికి గివప్ ఇచ్చాడు. అయితే వీళ్ళిద్దరు కలిపేసి నేను చెప్తున్నా, ఎందుకంటే రాజ్ చెప్పిన దానికి వీళ్ళిద్దరు సాటిస్ఫైడ్ అయిపోయి ఏంటంటే ఓకే పోనీ మనకు ఆయనకు ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి వీళ్ళు గట్టిగా పోరాడలేదు అనిపించింది. నిజానికి అంతో ఇంతో ఎవరు పోరాడాలంటే ఇనయ ఖచ్చితంగా పోరాడింది. సో కొంతవరకు తను చేసింది, కానీ ఏడ్చి సాధించింది చూసారా, అది కూడా కరెక్ట్ కాదు అని. అయితే ఇక్కడ ఏంటంటే నేను కామెడీ చేయాలని చేశాను సార్ అని చెప్పేసి చంటి అంటే, కామెడీ చేయి తప్పులేదు, కామెడీ చేయాలి కానీ పోటీ కూడా ఉండాలి అని చెప్పేసి ఇది ఇచ్చేసారు. మొత్తానికైతే ఈ నెక్స్ట్ వీక్ నుంచి మంచి ఫైట్ చేస్తామని చెప్పేసి ఇద్దరు మాట ఇచ్చేశారు. అయితే ఇక్కడ మనకు ఏంటంటే సూర్య తన కోసం నీ కోసం ఆడాలి, అంతేగాని పక్కవాడి ఆట కూడా నువ్వు ఆడొద్దు అన్నట్టుగానే ఇంటిమేషన్ ఇండైరెక్ట్గా ఇచ్చేసినట్టు అనిపించింది నాకు. తర్వాత రేవంత్కు మాత్రం సూపర్, ఐఏఎస్ ఐపీఎస్ అనేవి క్వశ్చన్లు అడిగేసి ఆర్సీఎస్ చేస్తున్నావా అని చెప్పేసి, అంటే ఆర్సీఎస్ అంటే ఏంటి సార్ అంటే రేవంత్ కరెక్షన్ సెంటర్ చేయాలనుకుంటున్నావా అని చెప్పేసి, ఎందుకంటే ఏ అమ్మాయి ఎక్కడ బొట్టు పెట్టుకోవాలి ఇవన్నీ నువ్వు ఎందుకు చెప్తున్నావు, నీ ఆట ఆడు నువ్వు. ఏంటంటే పక్క వాళ్ళతోటి నువ్వు కామెడీ చేయి, బట్ దానికి ఒక లైన్ అనేది ఉండాలి. ఆ లైన్ దాటిపోతే మాత్రం ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది అని చెప్పేసి తనకు అర్థమయ్యే విధంగా చెప్పిండు. బట్ ఏంటంటే రేవంత్ ఎట్లా అంటే, ప్రపంచంలో ఏది జరిగినా నా కోసమే జరుగుతుంది, నాకే జరుగుతుంది అని కొంతమంది ఫీల్ అవుతుంటారు చూసారా, అలాగే బిగ్ బాస్ హౌస్లో మొత్తంలో కూడా ఇక్కడ ఏది జరిగినా అది నాకే ఎఫెక్ట్ అవుతుంది అన్న ఫీలింగ్లో ఉంటాడు రేవంత్ అయితే నాకు తెలిసి. కానీ ఇంకొక విషయం ఏంటంటే, నేను దగ్గర మనం నచ్చిన విషయం ఏంటంటే, ఎవరినైతే తను ఓడించాలి అనుకుందో తన గురించి ఆడవ చూసినా దానికి గ్రేట్ అన్నారు. అది కూడా హెడ్స్ ఆఫ్ చెప్పేయచ్చు. నేహ నువ్వు 100% ఇచ్చావంటే, లేదు సార్ కొంచెం నాకు ఇంజ్యూర్ అయింది అదే అని చెప్తే, నువ్వు స్పోర్ట్స్లో ఇలా అయితే ఊపుకుంటుందంటే, నేను
ప్రత్యేకంగా ఒక స్పోర్ట్స్ పర్సన్ ఇంజూర్ అయినా కానీ నేను ఆడినా మరి దానికి ఇది ఈక్వల్గా తీసుకుంటున్నా అంటే మరి నాకు మాత్రం కనబడట్లేదు అని చెప్పేసి అన్నారు. బట్ నేహ ఇంతో ఆడుతుంది అని మాత్రం నా ఉద్దేశం. బట్ ఈ ఫైర్ తోటి ఇంకొంచెం బాగా ఆడితే బిగ్ బాస్ ఊపు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు అర్జున్ నీ ఆట నువ్వు ఆడుతున్నావా లేకపోతే రేవంత్ గురించి ఆడుతున్నావా అన్నట్టుగా క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే రేవంత్ అదన్నాడు ఇదన్నాడు అని చెప్పేసి ఈయన చాలాసార్లు మీటింగ్లు పెట్టాడు, అవే ఎక్కువ కనబడ్డాయి. తర్వాత నీ బొమ్మను శ్రీహాంత్ తీసుకుపోతుంటే నువ్వు పడుకోను ఏం చేస్తున్నావు అంటే పడుకున్నాను సార్ అంటే ఆయన నువ్వు తీసుకుపోతుంటే నువ్వు కనీసం లేచి పట్టుకొని కూడా పట్టుకోలేదు, అలానే నిద్రపోతున్నావు, పోతే పోనీ అనుకున్నావా అని చెప్పేసి అంటే లేదు సార్ అట్లా అనుకోలేదు ఇట్లా అనుకోలేదు అని చెప్పి మొత్తానికైతే ఇది జరిగింది. అది మంచి క్లాసే జరిగింది. ఆరోహి నువ్వు ఎంత పర్సెంటేజ్ అడవంటే నేను 70-80% ఇచ్చేసాను సార్ నేను, కాకపోతే బొమ్మను తీసుకొని అక్కడ పెట్టాలి అనే ఆలోచన నాకు రాలేదు. కానీ ఏంటంటే ఎందుకంటే బంధుత్వాలు ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి అన్నారు. వెంటనే నాగార్జున గారు ఒక మాట అన్నారు, నువ్వు బంధుత్వాలు అక్కడ చూసుకో ప్రాబ్లం లేదు, కానీ ఆటలో ఉన్నప్పుడు ఏది అవసరం అటు రావద్దు అని చెప్పేసి అన్నాడు. ఇది చూస్తే నాకు ఎందుకో కౌశల్ గుర్తుకొచ్చిండబ్బా. మొత్తానికైతే నెక్స్ట్ వచ్చేసి గీతు నువ్వు 200% ఇచ్చావు అని. 200% గేమ్లో మాత్రం ఖచ్చితంగా ఇచ్చింది. ఎందుకంటే అందరి బొమ్మలు తీసుకుపోయి అలా పెట్టడానికి ట్రై చేసింది. ఇక ఆఖరికి తన బొమ్మను కూడా బట్టలు ఇప్పేసి దాన్ని వేరే దగ్గర దాచిపెట్టేసి ఆ బట్టలను తన దగ్గర పెట్టుకొని ఎవరిదన్న బొమ్మను కిడ్నాప్ చేసి దాన్ని కూడా తన బొమ్మలాగా చూపించాలి అనుకున్నది. కానీ తను ఇలా కాకుండా ఇప్పుడు ఏంటంటే తన బొమ్మకు బట్టలు ఇప్పేసినట్టుగానే మనోని బొమ్మ కూడా బట్టలు ఇప్పేసి అదే క్యాప్టెన్ ఇచ్చాడు కదా అది బాలాదిత్య దాన్ని కూడా బట్టలు తీసుకొచ్చి ఇద్దరి ఆయనది అక్కడ పెట్టేసి ఈమెది ఇక్కడ పెట్టుకొని ఆడేది ఉంటే బాగుండేది, పాప కనీసం వచ్చేది పని. మొత్తానికైతే 200% ఇచ్చావంటే నేను చూపించింది ఓన్లీ 20% మాత్రమే, ఇంకా 80% చూపించేది ఉందని చెప్తుంది. ఓకే, గేమ్ పరంగా మాత్రం తనను మనం ఏమి అనలేము. ఈ మధ్యలో కొంచెం గేమ్లోకి వచ్చినట్టు కూడా అనిపిస్తుంది. తనంతట తాను ఉండాల్సిన సుత్తి సోది అలాంటి మాటలు బంద్ చేసి తను పక్క వాళ్ళు చెప్పేది కూడా వినేది ఉంటే ఆమెను మించిన కంటెస్టెంట్స్ లేదనిపించేసింది. ఈయనయ్య ఈ మధ్యలోనే కొంచెం ఆటలోకి వస్తున్నావు, కానీ వేరే వాళ్ళ సపోర్ట్ కోసం నువ్వు ఎదురు చూడొద్దు అని చెప్పేసి చిన్న సలహా ఇచ్చేశారు. ఇప్పుడు మనకు నెక్స్ట్ క్యాప్టెన్ సెకండ్ క్యాప్టెన్ ఎవరు రాజ్ కంగ్రాచులేషన్ చెప్పారు. బట్ నువ్వు క్యాప్టెన్ అయ్యింది కరెక్టే, కానీ అయిన విధానం కరెక్ట్ కాదు. ఎందుకంటే సింపతి తోటి క్యాప్టెన్ అయ్యావు కాబట్టి అది ఆ సింపతి అనేది ఎక్కువ రోజులు వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి ఒక సజెషన్ కూడా ఇచ్చారు. మరి ఎంతవరకు ఆడతాడో ఇక కనీసం తన ఎమోషన్స్ను అవన్నీ చూపిస్తాడా లేదా అనేది చూడాలి మొత్తానికైతే. నెక్స్ట్ ఆదిరెడ్డి ఈయన రివ్యూలు బంద్ చేసి ఆడితే బెటర్ అని చెప్పేసి నిజమైన కరెక్ట్ మంచి సలహా ఇచ్చాడు. బట్ ఈయన ఎప్పుడు రివ్యూలు బంద్ చేస్తాడో ఎప్పుడు ఆడతాడో చూడాలి. ఎందుకంటే ఫస్ట్ వీక్లో ఫస్ట్ గేమ్ ఆడినంత టఫ్గా ఇక ఎప్పుడూ ఆడలేదు అనిపించింది నాకైతే. ఇక మొత్తానికైతే ఈ విధంగా కింద కూర్చున్న 11 మెంబర్స్ ముందు కూర్చున్నారు, 9 మెంబర్స్ వెనక కూర్చారు. ఈ 11 మెంబర్స్కి అయితే క్లాసులు పడ్డాయి, మీరైతే మంచిగానే ఆడిల్లని చెప్పారు. ఇక వెనక మనం ఇంతకుముందు చెప్పాను చూసినావా, అందరు 9 మంది వీళ్ళు ఆటలో కనపడలేదు అని చెప్పేసి అన్నారు. బట్ అప్పుడప్పుడు కొంతమంది కనబడ్డారు కానీ కొంతమంది కనబడలేదు. ఇక మనం వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అయితే వీళ్ళందరినీ ఏంటంటే బ్యాగులు సర్దుకొని స్టోర్ రూమ్లో పెట్టేసేయమన్నారు. అంటే వీళ్ళలో ఒకరిని ఎలిమినేట్ చేయాలని డిసైడ్ అయిపోయారు. అక్కడ మనకు ఎప్పుడైతే వాళ్ళలో ఒక్కరికి ఎలిమినేట్ అంటే డబల్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పేసి అన్నప్పుడే నాకు ఏంటంటే ఫిక్స్ అంటే బయట విన్న ప్రకారం వేరే అనుకున్నాను కానీ ఈ విధంగా అనుకోలేదు. ఫిక్స్ అయిపోయాను, షాని ఖచ్చితంగా వెళ్ళిపోతాడని తెలిసేసి మనకు తెలుసు కాబట్టి ఈ షానినే పంపిస్తారని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం. అయితే ఈ వీళ్ళను బట్టలు చదువుకునేటప్పుడు ఆరోహి అండ్ సూర్య మాట్లాడుకుంటున్నారు. నేను అప్పుడే చెప్పిన మొన్న కూడా ఇట్లా జరగద్దు, మనం పక్కలను పట్టించుకోవద్దు, నీ ఆట నువ్వు ఆడుకో అని చెప్పేసి నేను చెప్పినా కానీ నువ్వు వినలేదని చెప్పేసి ఆరోహి సూర్యను మస్తుగా అంటుంది.
తర్వాత అప్పుడు కూడా పోయినసారి మరి పోయిన వారం ఈయన ఒక మాట చెప్తుంటే మరి ఈమె ఏమన్నది అంటే మనం పోటీ వేరేల కోసం సపోర్ట్ చేయాలి, ఎప్పుడు మనం పోటీలో లేనప్పుడు మాత్రమే మనం సపోర్ట్ చేయాలి, అది కూడా గుర్తుపెట్టుకో, అందుకే నాకు 50% అయినా వచ్చింది అని చెప్పేసి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక వీళ్ళకు ఇప్పుడు ఎవరైతే 9 మంది బ్యాక్ ఉన్నారో వాళ్ళందరికీ క్లాస్ పీకడానికి రెడీ అయిపోయారు నాగార్జున గారు. ఇక మొత్తానికి అయితే ఫస్ట్ కీర్తి గారికి లైఫ్ ఎలానో జరిగింది, సపోజ్ లైఫ్ నీకు చాలా అన్యాయం చేసింది, బట్ నువ్వు దాన్ని నిలబట్టుకొని ఇక్కడ నుంచి వచ్చి దాన్ని ఇక ఫైట్ చేస్తేనే నువ్వు ముందుకు వెళ్తావు, లేకపోతే ఇక్కడే ఉంటావు అని చెప్పేసి ఒక సజెషన్ ఇచ్చారు. బట్ కీర్తి కొంచెం డిసప్పాయింట్లో ఉన్నది, అంటే తన గతాన్ని గుర్తుకు తెచ్చుకొని అలా అయిందేమో అనిపించింది మొత్తానికైతే. ఇక శ్రీ సత్య, నువ్వు ఫుడ్ విషయంలో తప్ప ఇంకా ఎక్కడ లేదు, ఎందుకంటే నీ పక్కన ఉన్న బొమ్మ ఒకరు ఎత్తుకపోతుంటే కూడా నువ్వు తినుకుంటూ కూర్చున్నావు, అదే నీ అసలు యాక్చువల్గా ఆ బొమ్మ కాదు, నీ ఫుడ్ని తీసుకొని పోవాల్సి ఉండే అని చెప్పేసి మాట అన్నాడు. అంతేకాదు మనం ఏంటంటే కెప్టెన్గా గెలిచి మనము ఓడిపోవడం కంటే అసలు క్యాప్టెన్ కాకపోవడం బెటర్ అని చెప్పేసి ఒక డైలాగ్ కొట్టావు చూసావా. క్యాప్టెన్సీ అంటే ఏమనుకుంటున్నారో ఒకటి ఇమ్యూనిటీ కూడా ఇస్తుంది అన్న విషయం కూడా మర్చిపోయినట్టుగా మాట్లాడినాం అని చెప్పేసి ఒక మాట అన్నారు. బట్ నేను ఈ వారం అట్లా అనుకోలేదు సార్, ఎందుకంటే పోయిన వారం నేను చాలా ట్రై చేశాను, అప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, బట్ ఇప్పుడు ఏంటంటే ఈ వీక్ కాదు నెక్స్ట్ వీక్ వరకు నేను చేసుకుంటా అని చెప్పేసి మాట్లాడుతుంది. బట్ నువ్వు అక్కడ అండర్లైన్ చేయలేదు కదా అని చెప్పేసి ఒక మాట చెప్పాను అన్నట్టు. తర్వాత మెరీనా రోహిత్ ఏంటంటే మీరు పవర్ ఆఫ్ 2 అంటే అని మేము పంపించాము, బట్ మీరు పవర్ ఆఫ్ -2 అని చెప్పేసి అన్నారంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేము 2 బ్రెయిన్లు పనిచేస్తున్నాయి కదా అని చెప్పేసి అంటే ఏంటంటే వాళ్ళని ఎందుకు డిసప్పాయింట్ చేయడం అని చెప్పేసి మేము డ్రాప్ అయిపోయి మేము వాళ్ళని వేరేళ్ళకి ఒకరి తర్వాత ఒకరు ఆడుతున్నాం. అంటే బిగ్ బాస్ మిమ్మల్ని పంపించింది జంటగా, వేరేళ్ళు ఎవరేమనుకున్నా మీరు పట్టించుకోవద్దు అన్నారు. బట్ ఇది మాత్రం నాకు కరెక్ట్ కాదనిపించింది, కనీసం వీళ్ళిద్దరిని విడదీయాలి అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్లో ఒకరు ఆడటం అంటే వాళ్ళ కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారంటే ఓకే, బట్ ఒక ఫ్యామిలీ ఫైట్ చేస్తున్నారంటే వాళ్ళకి కావాల్సినవి అక్కడ ఉన్నాయి కదా. బట్ ఈ విషయం మాత్రం నాకు రాంగ్ అనిపించింది. శ్రీహాన్ నెక్స్ట్ అద్దంలో చూసుకొని మురుసుకుపోవడం తప్ప నువ్వు ఇంకెప్పుడు ఆటలు ఆడతావు అని చెప్పేసి అంటే అట్లా కాదు సార్ ఇట్లా కాదు సార్ అని చెప్పేసి ఏదో మాట్లాడుతుండు. మొత్తానికైతే ఈయనకు చిన్న క్లాస్ పీకేసి పక్క పెట్టేసింది మొత్తానికైతే, ఎందుకంటే కొంచెం సెల్ఫ్ డిమోషన్ చేసుకోకూడదు అని చెప్పేసి. తర్వాత అభినయశ్రీ ఏంటంటే సెకండ్ ఎండింగ్స్ నీకు ఇలానే ఉంటుందా అని చెప్పేసి అంటే అట్లా కాదు సార్ నాకు ఇంకా టైం దొరకలేదు అది ఇది అంటే, ఇప్పుడు ఏంటంటే 1 minute టైంలో నాకు ఏదో అయిపోయింది, అప్పుడు ఈమె తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటుంది, దెబ్బ తాకింది కాబట్టి అంటున్నావు. ఆ 1 minute టైంలో ఏది 1 minute కాదు 1 secondలో ఏమైనా జరగవచ్చు. నువ్వు బల్లి అంటే భయపడే నువ్వు ఆట అంటే కూడా నీకు భయం అని చెప్పేసి అంటే కాదు సార్ నాకు బాట అంటే భయం లేదు అని చెప్పేసి మాట్లాడుతుంది. బట్ నువ్వు మాత్రం ఖచ్చితంగా భయపడ్డావు అనే ఈ నాగార్జున గారు చెప్పారు. ఎందుకంటే ఆట మీద సీరియస్నెస్ లేదు, ఎందుకంటే రేపు ఇంకా కెరియర్లో కానీ ఇక్కడే కానీ చాలా మెలికలు ఉంటాయి. బట్ ఆ మెలికల్లో నువ్వు ఇంకా అలానే ఉంటే ఇలానే ఉంటుంది అని చెప్పేసి చెప్తే ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ నేను ఆడతానంటే నువ్వు ఉంటే ఆడదులే అని చెప్పేసి ఒక మాట అన్నాడు. తర్వాత సుదీప కిచెన్ తప్ప ఇంకా తనకు ఏ ప్రపంచం లేదు, ఏది ట్రై చేయట్లేదు అని చెప్పేసి అన్నారు. పింకీని మర్చిపోవాలనుకున్నా కానీ నువ్వు పింకీని ఉంచుకుంటలేవు, ఇటు సుదీపను కూడా గుర్తుంచుకుంటట్లేవు, అసలు కంటికి కూడా కనబడతలేవు అన్నట్టుగా చెప్పిండు. తర్వాత షాయినికి అసలు ఏంటంటే ఈరోజు కొంచెం మాట్లాడింది, ఇదే మాట మాట్లాడేది హౌస్లో తనని ఇరిటేట్ చేస్తున్నప్పుడు నేనంటే ఏందో చూపిస్తా అని మాట్లాడితే చాలా బాగుండేది. బట్ అప్పుడు చూపించలేదు కానీ ఇప్పుడు చూపించడానికి ట్రై చేసిండు. బట్ చూపించడానికి ట్రై చేసినప్పుడు తను లేకుండా వెళ్ళిపోయాడు అనిపించింది నాకైతే. మొత్తానికైతే నాకు ఒక ఆప్షన్ వచ్చింది, ఒకటేసారి ఆప్షన్ వచ్చింది సార్, ఆప్షన్ యూజ్ చేసుకున్నాను సార్ అని చెప్పాడు. ఒక్కసారి ఆప్షన్ వచ్చిందా, ఆప్షన్ మనం తీసుకోవాలా, ఆప్షన్ మనకు దగ్గరికి వస్తుందా అంటే మనమే తీసుకోవాలి సార్, మరి ఎందుకు తీసుకోలేదా నేను అట్లానే సార్ ఛాన్స్ రాలేదు సార్ అంటే ఛాన్స్ మనం తెచ్చుకోవాలి కానీ అది కాదు అని చెప్పేసి, అది కాదు అసలు గేమ్ నువ్వు ఆడిన గేమ్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ టాస్క్ జరుగుతుంది, రాజుది తప్పు అని నిరూపించింది, బట్ రాజును తప్పు అని చెప్పేసి ఇనయ్యను కూడా అన్నది. బట్
మీరెవ్వరూ ఆ ఆటను అందరూ ఆ ఆటను ఆపేశారు కాబట్టి రాజుకి ఇచ్చేస్తున్నా అని చెప్పేసింది. మరి మీరు ఎందుకు ఆడలేదు అంటే, అంటే ఆల్రెడీ సంచాలక్ డిసిషన్ తీసేసుకున్నారు కాబట్టి, క్లోజ్ చేసుకున్నారు కాబట్టి మేము ఆడలేదని చెప్పేసి అన్న. అది కాదు అని చెప్పేసి బట్ ఏంటంటే నెక్స్ట్ మరి ఏం చేద్దాము అంటే, నెక్స్ట్ టైం ఇలా కాకుండా చేస్తా అని చెప్పేసి అన్నాడు. తర్వాత వాసంతి, నువ్వు ఏంటంటే మంచిగా చక్కగా తయారయ్యడం తప్ప ఇంకా ఎక్కడ కనబడట్లేదు ఆటల్లోనే, ఎక్కడ కనబడట్లేవు అని చెప్పేసి అంటే, అంటే అట్లా నేను అల్లరి పిల్ల అని చెప్పేసి లోపలికి వచ్చావు, మరి ఇక్కడైతే మాకైతే ఎక్కడ అల్లరి కూడా కనబడట్లేదు అని చెప్పేసి అన్నారు. సార్ ఇక్కడ నుంచి అలా చేయను, స్ట్రాంగ్గా ఉంటాను, నెక్స్ట్ వీక్ నుంచి అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే నెక్స్ట్ ఈ రోజు నుంచే స్టిల్ టుడే నుంచే స్టార్ట్ చేస్తానంటే, ఒకవేళ నువ్వు ఉంటే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అన్నాడు. తర్వాత ఆదిత్య మంచితనానికి ఏదన్నా బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాడేమో అనిపించింది నాకు కూడా. అదే విషయం కూడా మనకు మాస్టర్ గారు అడిగారు, అదే నాగార్జున గారు అడిగారు అన్నట్టు. మొత్తానికైతే ఏంటంటే నువ్వు ఆడట్లేదు, ఇంకొకరిని ఆడనీయట్లేదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది నీ యొక్క మంచితనాన్ని చూపించుకోవడానికి వచ్చినట్టే ఉంది, కానీ ఏంటంటే వేరే వాళ్ళు ఆడుతుంటే కూడా దాన్ని రిగ్రెట్ చేస్తున్నావు, ఇది మంచిది కాదు అని చెప్పేసి చెప్పాడు అన్నట్టు. అయితే ఇంకోసారి నేనేంటంటే మైండ్ ఇంతవరకు నా గుండె చెప్పింది నాకు మైండ్ను పక్కకు పెట్టేశాను, ఇప్పటి నుంచి నా మైండ్ను పెట్టి ఆడుతున్నానంటే నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఉండే పర్సన్ లాగా ఆడు అని చెప్పేసి ఒక సలహా ఇచ్చాడు. ఇక ఏంటంటే ఇక స్టాంప్స్ ఇచ్చారు అన్నట్టు, వేస్ట్ స్టాంప్. ఎంతమందికి ఎవరెవరికి వేస్ట్ స్టాంప్స్ వేస్తారు అని చెప్పేసి అంటే ఆది నుంచి స్టార్ట్ చేశారు అన్నట్టు. ఆది ఏంటంటే ఫస్ట్ సత్యకు అవకాశం వచ్చినా యూజ్ చేసుకోదని, రాజ్ వసంతికి ఎందుకంటే సరిగా ఆడట్లేదని చెప్పేసి. అయితే ఇక్కడ ఒక మాట అన్నాడు, ఒక వేస్ట్ పర్సన్ కూడా వేస్ట్ అని ఇంకొకరికి వేస్ట్ స్టాంప్ వేస్తున్నారు అని చెప్పేసి ఒక డైలాగ్ అన్నారే, ఇది ఒక్క దెబ్బకు 2 పిట్టలు అంటారు చూసారా, అలా అనిపించింది. ఎందుకంటే రాజును వేస్ట్ అన్నాడా, లేకపోతే వాసంతిని వేస్ట్ అన్నారా, లేకపోతే వేస్ట్ పర్సన్ అయిన రాజు వేస్ట్ అని వాసంతిని చూపెడుతున్నాడా అన్నట్టుగా వచ్చింది మొత్తానికైతే. ఇదైనా సత్య ఆడాలి అనే కుతూహలం లేదు అని. గీత నేను ముగ్గురికి వేయాలనుకున్నా, ఒకటి షానీకి, తర్వాత సుదీపకు, ఒకటి వాసంతికి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఆడట్లేదు అని చెప్పేసి అంటే ఒక్కరికి ఏమని చెప్తే ఆర్గ్యుమెంట్ చేయడమే రాదు అని చెప్పేసి. ఇక్కడ ఒక విషయం, ఎందుకంటే చంటి కూడా మనకు ఆ విషయం చెప్పాడు కాబట్టి ఆ విషయం అప్పుడు మనం మాట్లాడుకుందాం. తర్వాత ఆరోహి సత్య లేజినెస్ తెలియదు ఏందో తెలియదు, కానీ ఆడేటప్పుడు తన బొమ్మ పోయినప్పుడు కూడా ఏమున్నది నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా మాట్లాడింది అని చెప్పేసి అన్నాడు, అన్నది అని చెప్పేసి చెప్పింది. తర్వాత అర్జున్ షైన్ గేమ్లో ఇన్వాల్వ్మెంటే లేదు అని, కానీ ఇప్పుడు షైన్ ఆర్గ్యుమెంట్ చేశారు, సార్ నేను ఇన్వాల్వ్మెంట్ లెక్క లేని సార్, నేను 2 సార్లు ట్రై చేశాను బట్ ఒక్కసారి ఆప్షన్ వచ్చింది, బట్ తను గేమ్ ఆఫ్ చేసేది కాబట్టి నేను ఆడాను అని చెప్పేసి ఇది ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నాడు. అయితే ఇదే ఆర్గ్యుమెంట్ గేమ్లో ఉన్నప్పుడు పెట్టుకుంటే అయిపోయేది అని చెప్పేసి ఇక్కడ నాగార్జున కూడా సలహా ఇచ్చాడు. తర్వాత నేహ వాసంతికి ఏంటంటే ఇక్కడ ఏంటంటే అందరికి ఎంతో కొంత ఆడాలని ఉంది, బట్ ఇక్కడ ఇంజూర్ అయితే నా కెరీర్ ఏం ఎటుపోతుంది, నా ఫేస్ మీద ఘాట్లు పడితే మరకలు పడితే నేను ఎక్కడికే స్టాప్ అయిపోతా అని హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి ఒక డైలాగ్ కొట్టింది. అంటే నేను అలా అనలేదు సార్, ఇక్కడ నాకు హెల్త్ ప్రాబ్లం లేదు అని, ప్రాబ్లం ఉంది కాబట్టి నా మాట అన్నా అంటే తను వెంటనే అంది, అప్పటికి నీకు జలుబు కానీ ఏది కానీ రాలేదు, తర్వాతనే వచ్చింది, బట్ అంతకుముందు కూడా నువ్వు ఆడలేదంటే తను అని చెప్పేసి ఆగేసింది అన్నట్టు. రేవంత్ అభినయశ్రీ ఎందుకంటే ఈయన పర్సనల్ ఇష్యూ తీసుకున్నాడు, బట్ పర్సనల్ ఇష్యూ పక్కకు పెడితే తను ఆట కూడా సరిగా ఆడలేదు. ఎందుకంటే మనకు అభినయశ్రీ ఎప్పుడూ కనబడ్డట్టు కానీ అయితే కనబడలేదు, చాలా తక్కువ. ఫైమ్ నా బొమ్మను తీసుకెళ్ళేసి అక్కడ పెట్టినప్పుడు నువ్వు నీ స్ట్రాటజీ యూజ్ చేస్తావు, నువ్వు ఎవరినైతే ఆడని ఇవ్వకూడదు అనుకున్నావు వాళ్ళని ఆడనివ్వలేదు అని చెప్పేసి మాట్లాడింది. అది నాకు నచ్చలేదంటే నీ పర్సనల్ ఇష్యూస్ కాదు, గేమ్ పరంగా చెప్పు అంటే తను ఎక్కడ కూడా స్ట్రాంగ్గా ఆడలేదు అని చెప్పేసి. సూర్య స్టాంప్ పట్టుకోగానే అయితే అందరి యొక్క అభిప్రాయాలను తీసుకొని మనం స్టాంప్ వేద్దామా అని చెప్పేసి అనగానే ఎక్కడో కాలినట్టుంది, వెంటనే తీసుకెళ్ళేసి సుదీపాకి వేశాడు. ఎందుకంటే యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు అని చెప్పేసి. చంటి షాని ఈ షానిని చెప్పాను, గేమ్ ఆడటంలో ఎటువంటి ఆసక్తి చూపెడతలేడు. ఇంకొకటి ఏంటంటే
మొన్న ఒక డైలాగ్ చెప్పారు, నాకు కోపం రాదు, మీరందరు నన్ను ఇరిటేట్ చేసి కోపం తెప్పియమని చెప్పారు, తెప్పియండి అని చెప్పాడు. ఆ విషయమే చెప్పాడు అన్నట్టు. బట్ కానీ గేమ్ పరంగా మాత్రం పర్ఫెక్ట్గా లేదు అని చెప్పేసి. ఫైమా వాసంతిని అంటే గేమ్లో ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పేసి. మొత్తానికైతే షానీకి 3 ఓట్స్, వాసంతికి 3 ఓట్స్, శ్రీ సత్యకు 3 ఓట్స్ వచ్చాయి. ఏంటంటే ఇందులోకి వెళ్ళి ఏంటంటే ఆడియన్స్ ఎవరినైతే చూస్ చేసుకున్నారో వాళ్ళను ప్లస్ హౌస్ మేట్స్ ఇద్దరు కలిసి ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళనే ఎలిమినేట్ చేస్తామన్నారు. షానీని ఎలిమినేట్ చేశారు. బట్ షానీ ఏంటంటే లాస్ట్ మనకు ఆ ఓటింగ్లో, ఎందుకంటే తను నామినేషన్లో ఉన్నాడు, నామినేషన్లో కూడా చాలా తక్కువ ఓట్లతోనే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పంపించాలనుకున్నారు కాబట్టి ఎలిమినేట్ చేశారంట. ఇక శ్రీ సత్యకు ఎంతమంది శ్రీ సత్యను నెక్స్ట్ ఇంకొకరిని ఓట్ ఇస్ లా అని చెప్పేసి హౌస్ మేట్స్ ఎంతమంది వేస్ట్ అనుకుంటున్నారు అని చెప్పేసి ఏమంటే మొత్తానికైతే ఎక్కువ మంది శ్రీ సత్యను జైలుకి పంపించడానికి చేతులు లేబెట్టారు అన్నట్టు. ఇది అయిపోయిన తర్వాత ఇక తను ఫైర్ అయిపోయినా కదా అందరం ఫుల్ ఇక బ్రేక్ తీసుకున్నారు. ఏంటంటే నెక్స్ట్ సండే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నుంచి తను జైల్లో వేయాలి, ఎప్పుడైతే బిగ్ బాస్ చెప్పే వరకు తను జైల్లోనే ఉండాలి అని చెప్పేసి రాజుకు ఆదేశం ఇచ్చారన్నట్టు, క్యాప్టెన్కు. ఇక మొత్తానికైతే ఇక ఇది ఈరోజు జరిగింది. తర్వాత ఏముందంటే ఇక అందరం ఫైర్లో ఉన్నాం కదా, వీళ్ళని కూల్ చేద్దామని చెప్పేసి అనుకున్నాడు. తర్వాత ఏంటంటే ఇక వాళ్ళ వైఫ్ అమల గారిని పిలిపించారు. ఇక వాళ్ళు ఏంటంటే ఒకే ఒక జీవితం సినిమా ప్రమోషన్కు కోసం తీసుకొచ్చారు. మొత్తానికైతే షెల్వా ఇచ్చారు కానీ మధ్య మధ్యలో ఇక వాళ్ళందరికీ పరిచయాలు అవి ఇవి చేసేసి చిన్నగా జరిగింది మొత్తానికైతే. బట్ షెల్వా కొంచెం ఇలా చేసేసాడు అన్నట్టు మధ్య మధ్యలో కొన్ని కామెడీసు. తర్వాత ఇప్పుడు ఏంటంటే రేవంత్ని ఒక సాంగ్ పాడమంటే వీళ్ళిద్దరి మధ్యలో హలో గురు ప్రేమ కోసమేరు జీవితం అమలాయన నాగార్జున హీరోయిన్గా ఉన్నప్పుడు పాడిన పాటను పాడేసిండు. మొత్తానికైతే ఇలా ఎండ్ అయిపోయింది అన్నట్టు. వీళ్ళిద్దరికి మనకు బాలాదిత్య పరిచయం చేసిండు. తర్వాత షైని వచ్చిండు కానీ షాని వచ్చిండు కానీ ఏమంతా హౌస్ మేట్స్తోని ఇంటరాక్ట్ కాలేదు, ఎందుకంటే అప్పటికి అయిపోయిందేమో గేమ్, టైం కూడా అయిపోయింది. మొత్తానికైతే ఇక నీ అభిప్రాయం ఏందని చెప్తే నేను స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ అని చెప్తే మనం ప్రతిసారి ఒకలాగా ఎస్టిమేట్ చేయకూడదు, అవకాశాలు వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలని చెప్పేసి నాగార్జున చెప్పగానే ఇక నేను బయటికి వెళ్ళేసి నా అవకాశాల కోసం వెయిట్ చేస్తాను సార్, వచ్చిన ప్రతి అవకాశాన్ని ఖచ్చితంగా నేను యూజ్ చేసుకుంటానని చెప్పేశారు. మొత్తానికైతే ఈరోజు ఇక్కడికి బిగ్ బాస్ అనాలిసిస్ అయిపోయింది. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి, మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.